నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం పెరియార్ రామస్వామి వర్ధంతి సందర్భంగా డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు దూబాసి సంజీవ్, మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరియార్ రామస్వామి 51వ వర్ధంతి జరుపుకోవడం గర్వంగా భావిస్తున్నామన్నారు. నీతి, నిజాయితీ, సేవాభావం గల వ్యక్తిని, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మహానుభావుడని, ఆయన మనోవాదాన్ని నాశనం చేయడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన వర్ధంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గందే రాములు, కొమ్మటస్వామి, తమ్మలి మురళి, కృష్ణారెడ్డి, బాబుమియా తదితరులు పాల్గొన్నారు. పెరియారు రామస్వామి 51వ వర్ధంతిని జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాం. రామస్వామి గారు అంబేద్కర్ ఐడియాలజీని కొనసాగించాలని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని ఈ దేశంలో ఎక్కడ అంటే దేవుడు లేడు, మంత్రాలు లేవు, ప్రపంచంలో సైన్స్ను నమ్మాలన్న ఆలోచన మేరకు పెరియార్ రామస్వామి అప్పుడు పేదరిక ప్రజలను ప్రభావితం చేసిన వ్యక్తి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదివి దాని ఆశయాలను ఎప్పుడు మరొక అంటే పిల్లలు, విద్యార్థులు చదువుపైనే ముందుండాలని, చదువుతోనే జ్ఞానము, చదువుతోనే తెలివి, ఈ చదివే ప్రపంచాన్ని మారుస్తుందన్న ఆలోచనతో పెరియారు గారు చాలా పుస్తకాలు చదివి దేవుడు లేడు, మంత్రాలు లేవు, అంత సైన్సు, ఇదంతా దేవుడు దయ్యం అనేది, మూఢనమ్మకం అనేది ప్రచారం చేస్తూ అంబేద్కర్ ఐడియాలజీని పనిచేయడం జరిగింది. ఆయనకు ఈ 51వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం గర్వకారంగా భావిస్తున్నాం.